ఏం లేదండి, ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ ఉందండి ఎవరికైనా, దేని మీద హెల్త్ ఇష్యూ ఉంది ఏంటి, ఏ దేవతని ఇతనికి ఇప్పుడు ఇప్పుడు మంత్ర ప్రయోగానికి కూడా, ఇప్పుడు మీరు ఇందాకన దేవత సాధన ఎలా అయితే ఉంటుందో మంత్ర ప్రయోగానికి కూడా దేవతకి వీళ్ళకి అనుబంధం ఉండాలి. దేవతకి వీళ్ళకి అనుబంధం లేకుండా ఏది పడితే, ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు ఇందాకన, ప్రత్యంగిర అంటున్నారు. అసలు ప్రత్యంగిర దేనికి? శత్రు సంహరణానికి, ఏదన్నా చేతవాళ్ళు ఏదన్నా చేసినా వాళ్ళని తిప్పి కొట్టడానికి మాత్రమే. కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి మాత్ర వేయాలి, కానీ తలనొప్పి తీస్తే, తల తీసేసేది వేస్తే ఏమవుతుందండి? అదే అది మాకు ప్రశ్న వేస్తాము. ఒకవేళ టైం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జాతకంలో షోడశ వర్గాల్లో వింశాంశ అవన్నీ చూసుకుంటూ వెళ్తాము. ఒక్కొక్క ఇప్పుడు అనారోగ్యం, ఇప్పుడు మీ ఇందాక అనారోగ్యం అనుకోండి, అనారోగ్యానికి సంబంధించింది ఏంది, షష్టమ స్థానం ఎలా ఉంది, పూర్వజన్మ షష్ఠీ అంశ చూస్తాము. షష్ఠీ అంశ, షష్టమ స్థానం, లగ్నము, నవాంశ ఇవన్నీ ఒక దీనిలో చూసుకొని చేస్తాం. లేదు అతనికి టైం డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా పెద్దవాళ్ళు రాయలేదు అంటే ప్రశ్న వేస్తాం. ప్రశ్న వేసి అసలు ఎందువల్ల ఏంటి, దానికి వాడితే అసలు తగ్గుతుందా తగ్గదా, మనం ప్రయోగం చేసినా తగ్గుతుందా, తగ్గుతుంది అంటే మనం కొద్దిగా ఉన్నా మనం ఎఫర్ట్ చేయొచ్చు. అది వాళ్ళ కర్మ పాపకర్మ ఎక్కువ ఉందనుకోండి, మనం చేసి ఒకసారి చేస్తే ఫలితం కాదండి. తంత్రము 10 సార్లకు చేసినా ఫలితం వస్తుంది, ఏం లేకపోయినా. కానీ అది ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాలి. అంత ఎక్కువ వీళ్ళు ఇప్పుడు భరాయించలేరు. సామాన్లకి కొద్ది ఖర్చులు ఎక్కువ ఉంటాయి. పాషాణాలు కానివ్వండి, మూలికలు కానివ్వండి, జలపాషాణం అని, గరుడ పాషాణం అని, నాగపాషాణము, రామపాషాణం, ఇట్లా అన్ని రకాల పాషాణాలు ఉంటాయి. ఒక్కొక్క పాషాణం ఒక్కొక్క దానికి సంబంధించింది. 122 పాషాణాలు ఉన్నాయండి. అంటే నాకు తెలిసినవి మొత్తం 122 అన్నాను, నాకు తెలిసినవి 122 పాషాణాలు. జలపాషాణం కానివ్వండి, పృథ్వీ పాషాణం, ఆకాశ పాషాణం, గరుడ పాషాణం, రామపాషాణం, నాగపాషాణం, ఇట్లా అన్ని రకాల పాషాణాలు 122. దాన్ని మళ్ళీ ఏ పాషాణం దేంతో కలిపితే వికటించకుండా ఉంటుంది. పాషాణం అంటే పాయిజనస్ సబ్స్టెన్స్ అండి మామూలుగా ఇంగ్లీష్లో. అటువంటిది ఇప్పుడు మనిషికి ఇచ్చేస్తున్నాము అంటే అది ఎలా వికటించకుండా ఉంటుందో చూసుకొని దానికి యాంటీడోట్గా ఇంకొక రకమైన పాషాణాలు కలిపి ఆయుర్వేదంలో మూలికలు అన్నీ కలిపి చేస్తాము.